ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకిస్తూ రాజోలు నియోజకవర్గంలో భారత్ బంద్ కొనసాగుతోంది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రాపాకు వరప్రసాద్, కొండేటి చిట్టిబాబు తదితరులు ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ బస్సులు తిరగకుండా బస్సు డిపో ముందు బైఠాయించారు. ప్రైవేటు విద్యా సంస్థలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు పలికారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ బంద్లో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా, దళిత సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ వర్గీకరణ అనేది గతం నుండి కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వర్గీకరణ. రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ మనుగడ సాగించడం కోసం ఈ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని మరి తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజున ఎన్నో పోరాటాలు చేసాం. అందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు పివి రావు గారు సుప్రీంకోర్టుకు వెళ్లకుండా చాలా వరకు కూడా అందరూ నీలిగారిపోయారు ఈ ఉద్యమంలో. ఇది మన వల్ల అవ్వదు, ఇది జరగదు అనుకునేటువంటి టైంలో పివి రావు గారు సుప్రీంకోర్టును పిలివేయటం, దాని ద్వారా అప్పుడు మనకి స్టే వచ్చిన తర్వాత మనకు ఊరట కలిగింది. అప్పటి నుంచి కూడా సక్రమంగానే జరుగుతున్నప్పటికీ కూడా దీని మీద రాజకీయ దురుద్దేశాలతో అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం దీన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో రాజకీయ నాయకులు ఉన్నారు.